హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం కద్దుకాయ కీర్ చేసుకుందాం. ముందుగా ఒక సొరకాయ తీసుకొని దాన్ని పొట్టు తీసి పెట్టుకొని దీన్ని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. సొరకాయ చక్కెర, పాలు, సాబుదానా 2 గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తగినంత నెయ్యి వేసుకొని మన తురిమిన సొరకాయను ఈ నెయ్యి లోపల వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ సొరకాయను వేయించుకోవాలి. సొరకాయ బాగా వేయించుకుంటేనే ఇది బాగా టేస్ట్ అవుతుంది అన్నమాట. ఈ నెయ్యి లోపలనే సగం ఉడికినట్లు అవుతుంది. ఈ సొరకాయ వేయించుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానాను వేసి ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆ నెయ్యి ఫ్లేవర్ దీనికి తగులుతుందన్నమాట. ఆ తర్వాత షుగర్ వేయాలి సరిపడినంత. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, చూసుకొని వేసుకోవాలి. నేను సరిపడినంత వేసుకుని ఇది ఇందులో షుగర్ కరుగుతుంది. ఈ కరిగిన దాని లోపల కొద్దిగా ఉడికినాక మనం తగినన్ని పాలు పోసుకొని కలుపుకుంటే ఇది మంచిగా కుక్ అవుతుంది. పాల లోపల మంచి పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మంచి సువాసన వస్తుంది. తర్వాత ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కద్దుకాయ కీర్ రెడీ అయినట్లు. మనం ఇందులో తగినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలి కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ను వేయించుకొని ఈ కద్దుకాయ కీర్ లోపల ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు మనకు కద్దుకాయ కీర్ రెడీ. ఇది తినడానికి రెడీ అయినట్లు. మీకు కనుక కద్దుకాయ కీర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.